హాయ్ ఎవ్రీవాన్. చూడండి, ఇదైతే మా పత్తి చేను. అయితే మేము 1 మంత్ క్రితం అయితే మేము చమత్కార్ మందైతే స్ప్రే చేసాం కదా! దీనికైతే రిజల్ట్ అయితే నేను చూపెడతా అన్నా కదా! ఈ విధంగానైతే ఉంది. చూడండి, రిజల్ట్ ఏం బాలేదు. మీరు కూడా ఎవరు ట్రై చేయకండి చమత్కార్ మందు. చూడండి, ఇక్కడిక్కడే పూత నకిరనైతే ఉంది. చూడండి, కాయలు కూడా ఏం పట్టలేదు. మేము 1 మంత్ క్రితం అయితే నేను వీడియో పెట్టా చూడండి. కాయలు కూడా ఏం లేదు. దగ్గరలోనైతే పూత నకిరనైతే పట్టి కింద పడిపోతుంది. ఆకులు కూడా ఈ విధంగా ఉన్నాయి. ఇలా బ్లాక్ కలర్లోనైతే అయిపోయాయి. ఈ చమత్కార్ మందు అయితే రిజల్ట్ బాగా ఇవ్వలేదు. చూడండి, ఇదంతా అలానే ఉంది. ఆ వీడియో చూడండి, మేము స్ప్రే చేసిన మందుది అయితే చూడండి. చూడండి, దగ్గర వచ్చింది పూతనైతే. ఇక్కడ ఒకటి, దీనికే ఒక 15 దాకానైతే ఉన్నాయి. ఇవి కాయలైతే కావు. కొమ్మలు విరగకుండా మందైతే స్ప్రే చేసాం కదా, కొమ్మలైతే ఏం రాలేదు. కొమ్మలు రాలేదు కానీ దగ్గరలోనే ఈ విధంగా అయితే కొమ్మలు అయిపోయినాయి. ఒక్కటే కాదు, మిగతాది చేను మొత్తం అలానే ఉంది. ఇది 1 ఎకరం కదా, ఆ రోజు చూపించిన ఆ వీడియోనైతే చూడండి. రైతులు ఎవరు అయితే ఈ మందు స్ప్రే చేయకండి. రిజల్ట్ అయితే బాగాలేదు చమత్కార్ మందుదైతే. చూడండి, ఎకరం చేను అయితే నష్టపోయాం ఈసారి. ఏం బాగాలేదు. దగ్గర కొమ్మలు వచ్చి ఒకే దగ్గర వచ్చింది. చూడండి, ఈ కొమ్మలు అయితే బాగాలేవు. పెరుగుడు ఆపేసి ఈ నగిర మొత్తం ఒకే దగ్గర వచ్చినాయి. ఇది కాసే అంత లేదు. ఇవన్నీ రాలిపోతున్నాయి. ఇది కాయ కూడా పట్టదు, ఎందుకంటే పైన ఇగురు పైన వచ్చింది కదా. ఈ కాయలు అవుతాయని నమ్మకం లేదు. చూడండి, ఇదే కాదు, చేనంతా అలానే ఉంది. చూడండి, పైనకైతే నకిర వచ్చినాయి, దగ్గర వచ్చినాయి. పెరుగుడు ఆపేసి ఈ విధంగానైతే వచ్చినాయి. చూడండి, చేనంతా అదే విధంగా ఉంది. ఈ పైనే ఒక 20 దాకా నకిరనైతే వచ్చింది. దగ్గరలో ఈ చమత్కార్ మందు స్ప్రే చేసిన తర్వాతనే ఈ విధంగా అయింది. నెక్స్ట్ ఏది కుట్టలేదు. ఇప్పుడు స్ప్రే చేస్తాం వేరే మందు, అయినా కానీ రిజల్ట్ ఏం కనబడదు అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ నకిరనైతే ఈ విధంగా వచ్చింది కదా, పెరుగుడు ఆపేసింది. ఇక్కడ చూడండి, పెరుగుడు ఆపేసి ఇక్కడ కాయలైతే పట్టేసింది. ఇక నష్టపోయినట్టే. మేమైతే తెలియని మందులు స్ప్రే చేయడం వల్ల ఈ విధంగానైతే వచ్చింది. చూడండి, హైట్లోనైతే ఉంది కానీ కొమ్మలు ఏం రాలేదని ఆ మందు స్ప్రే చేయడం వల్ల ఈ విధంగానైతే ఉంది. పైన ఇగురు కాన్నే గూడ వచ్చింది. ఇది కాయలు అవుతాయి అని అయితే నమ్మకం లేదు. ఆకులు కూడా ఇలా మందంలా అయినాయి. ఇది ఎందుకో కూడా తెలియట్లేదు. మందు ఎక్కువ స్ప్రే చేసినామని అనుకుంటే ఇది ఎకరానికి ఇంత కొట్టాలని అన్నారు, అంతే స్ప్రే చేసినాం. కాయలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాయలేదు. ఆ మందు స్ప్రే చేసిన తర్వాత ఈ విధంగానే ఉంది. చూడండి, ఈ విధంగానైతే ఉంది. ఈసారి నష్టపోవుడు తప్ప మరి లాభం లేదు. చేనంతా ఈ విధంగానే ఉంది. పైన కాయలు వస్తాయని అయితే నమ్మకం లేదు.